అందరికీ వెల్కమ్ టు రిచితా వ్లాగ్స్. సో ఈరోజు మీకు షేర్ చేస్తుంది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్. సో మనకి కలంకారీ బ్లాక్ ప్రింటింగ్ అండ్ కలంకారీ శారీస్ ఫేమస్ కదా. సో అలాగే మనం సింపుల్గా బ్లాక్ ప్రింటింగ్ అనేది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎక్కువ కాటన్ శారీస్కి, కాటన్ కుర్తీస్కి చేస్తే లుక్ బాగుంటుంది, ఇంకా డిజైన్ కరెక్ట్గా ఎలివేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఏదో ఒక ప్లేట్, స్టీల్ ఆర్ ప్లాస్టిక్ ప్లేట్ అయినా పర్లేదు, మస్టర్డ్ ఆయిల్ ఉంటే బెస్ట్ అనమాట. మస్టర్డ్ ఆయిల్ లేకపోతే మనం నార్మల్ వెజిటేబుల్ ఆయిల్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. సో ఆ బ్లాక్స్ అనేవి కొంచెం డిప్ అయ్యే వరకు మనం ఆయిల్ అనేది వేసుకోవాలి, బ్లాక్స్ మునిగే వరకు. సో బ్లాక్ డిజైన్ అనేది ఆయిల్కి టచ్ అవుతూ ఉండాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టే మనం బ్లాక్స్ అనేవి పెట్టుకోవాలి ప్లేట్లో ఆయిల్ మీద. 1/4 ఇంచ్ అనేది డిజైన్ ములగాలన్నమాట. సో అలాగే ఆయిల్ మొత్తం పీల్చుకోవాలి, వుడ్ని అబ్జార్బ్ చేసుకోవాలి. 6 to 8 hours పడుతుంది, లేదా 1 day పడుతుంది. మనం ప్లేట్ ఈ బ్లాక్స్ అనేవి సైడ్కి పెట్టుకుని ఉంచుకోవాలి. సో ఇప్పుడు చూసారా, ఆయిల్ మొత్తం వుడ్కి పీల్ చేసుకుంది. వుడ్ ఫస్ట్ మనకి లైట్ కలర్లో ఉన్న షేడ్ మొత్తం డార్క్ బ్రౌన్ కలర్ షేడ్కి వచ్చే వరకు అలా కంప్లీట్గా ఆయిల్ అనేది పీల్చుకోవాలన్నమాట. వుడ్ డార్క్ షేడ్కి వచ్చేయాలి కలర్ అనేది, అప్పుడే ఆయిల్ అనేది కరెక్ట్గా వుడ్కి పట్టినట్టు అనమాట. సో ఇప్పుడు ఆ వుడ్ని, ఆ బ్లాక్స్ని మనం నీట్గా టిష్యూ పేపర్కి ఇలా నేను వీడియోలో చూపించినట్టు టిష్యూ పేపర్కి పెట్టి ఆయిల్ మొత్తం ఎక్స్ట్రా ఆయిల్ అనేది పీల్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అలానే బ్లాక్ని నీట్గా డిజైన్ని బ్యాక్ సైడ్ మొత్తం నీట్గా టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం మనం నీట్గా తుడిచేసుకుంటే బ్లాక్ అనేది ఈజీగా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఆయిల్ మరకలు అనేవి ఫ్యాబ్రిక్ మీద పడకుండా ఉంటుంది. కూడా ఎక్కువ ఎక్సెస్ ఆయిల్ తగలదన్నమాట. ఇలానే బ్లాక్స్ అని నీట్గా టిష్యూ పేపర్తో తుడిచేసుకున్నాక ఎక్సెస్ ఆయిల్ తీసేసాక మనం వీటిని కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి ఫ్యాన్ కింద, లేకపోతే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ డేకి లేకపోతే నెక్స్ట్ ప్రింట్ మనం ఎప్పుడైతే చేయాలనుకుంటున్నామో మనం చేసుకుంటూ ఉండొచ్చు వీటిని, బ్లాక్స్ని. ఇలా ఫస్ట్ టైం చేస్తే చాలు. ఒక్కసారి స్టార్టింగ్ బ్లాక్ మనం కొన్నప్పుడు వాటికి చేస్తే సరిపోతుంది. ఇలా ప్రతిసారి ప్రింట్ చేశాక మనం చేసుకోక్కర్లేదు. సో ఇలా బ్లాక్ ప్రింట్స్ అనేవి మొత్తం డ్రై అయ్యాక చూసారు కదా, మొత్తం నీట్గా ఫినిషింగ్ అనేది లుక్ పరంగా బాగుంటుంది. అలాగే మనం ప్రింటింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత వాటర్తో నీట్గా పైన క్లీన్ చేసుకున్న వుడ్ అనేది పాడవ్వదు. మనం ఎప్పుడైనా సరదాగా మనం చేసుకోవడానికి చిన్న డిజైనింగ్కి, చిన్న కాటన్ శారీస్కి కానీ కాటన్ కుర్తీస్కి అయితే ఇవి యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఫ్యాన్ కింద ఉంచేసాను, కంప్లీట్గా డ్రై అయిపోయినాయి బ్లాక్స్ అన్నీ. సో మనకి ప్రింట్ డిజైన్ కూడా చాలా క్లారిటీగా నీట్గా కనిపిస్తుంది. అండ్ వుడ్ కూడా కరెక్ట్గా ఆయిల్ అబ్జార్బ్ చేసుకుంది అనమాట. సో మనం బ్లాక్ ప్రింట్స్ తీసుకున్నప్పుడు కంపల్సరీ ఈ మెథడ్ని అయితే ఫాలో అవ్వాలి. అప్పుడే మనకి బ్లాక్ ప్రింటింగ్ అనేది బాగా పడుతుంది ప్రింట్ ఫ్యాబ్రిక్ పైన. అలాగే కొంచెం మెయింటెనెన్స్ ఉంటే కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది అనమాట బ్లాక్స్ అనేవి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.